వైకాపా అధ్యక్షుడు జగన్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ ఓ పెద్ద దోపిడీదారుడని, ఆయనకు ఉరివేసినా పర్వాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. చెంచల్గూడ జైలును పార్టీ కార్యాలయంగా మార్చుకుని అరాచకాలు సృష్టిస్తున్న జగన్ కారణంగా వందల మంది బలైపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ జీవోలను అడ్డం పెట్టుకుని జగన్ కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు. హోంమంత్రి సబిత అవినీతికి పాల్పడిందని సిబిఐ ఎక్కడా చెప్పలేదన్న ఆనం తెర వెనుక జగన్ లబ్ధి పొందారంటూ దర్యాప్తు సంస్థ ఆరోపించిందన్నారు. విజయమ్మ, షర్మిల దొంగ కన్నీటితో జగన్ తప్పులను కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బ్రదర్ అనిల్ హైదరాబాద్ లో పేదల గృహాలు కూల్చి ప్రార్థనా మందిరాలు కట్టారని, బయ్యారం గనుల్లో 1,00,000 ఎకరాలు దోచుకున్నాడని ధ్వజమెత్తారు. ఆనాటి సీఎం వైఎస్ సంతకాలు పెట్టమంటేనే అందరూ పెట్టారని, మంత్రులు ఎక్కడా లబ్ధి పొందలేదన్నారు. ఇతన్ని